సరే, ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు, అప్పుడున్నటువంటి అధికారుల యొక్క పరిపాలన ఎలా ఉండేది? సమాజాన్ని ఒకే విధంగా చూసేవాళ్ళ, లేదా ఇప్పుడు ఏదైతే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నదో ఆ విధమైనటువంటి ఒక పరిపాలన గావించారా? అసలు మొట్టమొదటి విషయము ఈ కుల వ్యవస్థను నిచ్చెన మెట్ల వ్యవస్థ అని అనడమే తప్పు. ఎందుకంటే నిచ్చెన మెట్లు అయి ఉంటే గనక ఆ మెట్టు మీద నుంచి పై మెట్టుకి ఎక్కడానికి అవకాశం ఉండదు నిచ్చెన. ఓకే. ఇక్కడ ఏ మెట్టు మీద ఉన్నాడు ఆ మెట్టు మీదనే పుట్టాలి, అక్కడే చచ్చిపోవాలి, కానీ పై మెట్టు ఎక్కడానికి వీలు లేదు. అది నిచ్చెన ఎందుకు అవుద్ది? ఓకే. అది ప్రతివాడు తానున్నటువంటి దయనీయమైనటువంటి అణిచివేయబడ్డ స్థితిలో ప్రతి ఒక్కరిని బంధించే వ్యవస్థ. ఓకే. ఎవడు పై మెట్టు మీద పోడు. క్షత్రియుడు బ్రాహ్మణుడు కాలేడు, వైశ్యుడు క్షత్రియుడు కాలేడు, శూద్రుడు వైశ్యుడు కాలేడు. దళితులు ఉన్నారు, వాళ్ళు అసలు మనుషులే కాలేదు. మనుషులు ఇక పంచముల సంగతి ఇంకా మనుషులే కాదన్నట్లే.